హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనము డిజాస్టర్ మేనేజ్మెంట్ జనరల్ స్టడీస్లో భాగంగా చెప్పుకోబోతున్నాము. ఈ టాపిక్లో డిజాస్టర్ అంటే ఏమిటి, అందులో ఉన్న రకాలు ఏమిటి, దాని యొక్క స్వభావం, నేచర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి, అదేవిధంగా బేసిక్ టర్మినాలజీ, రిస్క్ అంటే ఏమిటి, మిటిగేషన్ అంటే ఏమిటి, హజార్డ్ అంటే ఏమిటి, కెపాసిటీ అంటే ఏమిటి అనేటువంటి విషయాలను మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ టాపిక్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి బేసిక్స్, ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకు అవగాహన వస్తాయి. తర్వాత ఈ బేసిక్స్ పైన కూడా మనకు తప్పకుండా క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అట్లా అయితే మీకు మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సరే, ముందుగా డిజాస్టర్. ఈ డిజాస్టర్ అనేటువంటి పదము ఫ్రెంచ్ భాష నుంచి వచ్చినటువంటి పదం. ఫ్రెంచ్ భాషలో డెస్ ప్లస్ ఆస్టర్ అనేటువంటి రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. డెస్ ఆస్టర్ అనేటువంటి ఫ్రెంచ్ పదాల కలయిక వల్ల ఈ డిజాస్టర్ అనేటువంటి పదం వచ్చింది. ఇక్కడ ఒక ప్రశ్న ఏమిటంటే, డిజాస్టర్ అనేటువంటి పదము, విపత్తు అనేటువంటి పదము ఏ భాష నుంచి ఉద్భవించింది అంటే ఫ్రెంచ్ భాష నుండి వచ్చింది అనేది ఆన్సర్. అదేవిధంగా గ్రీక్ మరియు లాటిన్ భాషలో కూడా ఈ డిజాస్టర్ అనేటువంటి పదానికి అర్థాలు ఉన్నాయి, మీనింగ్స్ ఉన్నాయి. అవేమిటి అని అంటే, గ్రీక్ భాషలో డస్ మరియు ఆస్టర్ అనే పదాలు కలయిక వల్ల ఏర్పడింది. లాటిన్లో డిస్ ప్లస్ ఆస్ట్రో అనే పదాల కలయిక వల్ల ఏర్పడింది. గ్రీకు మరియు లాటిన్ భాషల్లో ఈ డిజాస్టర్ యొక్క అర్థము బ్యాడ్ స్టార్, దుష్ట నక్షత్రము. సో క్వశ్చన్ ఎలా వస్తుందనంటే, గ్రీక్ మరియు లాటిన్ భాషల్లో డిజాస్టర్ యొక్క అర్థము అంటే దుష్ట నక్షత్రము లేదా బ్యాడ్ స్టార్. తర్వాత అసలు ఈ డిజాస్టర్ అనేది ఎలా ఉంటుంది అంటే, డిజాస్టర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, నేచర్ ఆఫ్ ఏ డిజాస్టర్. ఇది కాజెస్ సీరియస్ డిస్రప్షన్ అంటే తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తుంది. విపత్తు అనేది తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తుంది. ఇంటరప్షన్, డిస్రప్షన్ అన్న ఇంటరప్షన్ అన్న ఒకటే, అంతరాయం అన్నమాట. వేటికి అంటే మన రోజువారీ కార్యకలాపాలకి తీవ్రమైనటువంటి అంతరాయాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్, కాజెస్ డ్యామేజ్ ఆర్ లాస్. సో మన డ్యామేజ్ లేదా లాస్ను కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. దేనికి, వేటికి నష్టాన్ని కలిగిస్తుంది అట అంటే, హ్యూమన్ ఆర్ యానిమల్ లైఫ్. సో మనుషులకు లేదా జంతువుల ప్రాణానికి హాని కలిగిస్తుంది, లాస్ కలిగిస్తుంది. అదేవిధంగా మెటీరియల్ ఆర్ ప్రాపర్టీ, కరెంటు స్తంభాలు కూలిపోవడము, రోడ్లు ధ్వంసం కావడము, ఇలాంటి ఇండ్లు కూలిపోవడము. సో మెటీరియల్ లేదా ప్రాపర్టీ లాస్ను కలిగిస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ లాస్ అంటే పర్యావరణానికి కూడా హాని లేదా క్షీణత, ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్కు కారణమవుతుంది. సో ఎన్విరాన్మెంటల్ డీగ్రేడేషన్ అంటే చెట్లు కూలిపోవడము, సాయిల్ ఎరోషన్, అవునా, భూమి క్రమక్షయానికి లోను కావడము, తర్వాత ఫ్లడ్స్ రావడము, ఇలా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్కు కూడా కారణమవుతుంది. నెక్స్ట్, సొసైటీ ఆర్ కమ్యూనిటీ సఫర్స్ అంటే ఈ డిజాస్టర్ లేదా విపత్తు వల్ల మన సమాజం, మానవ సంఘము అనేది బాధలకు గురవుతుంది, అంతే కదా. తర్వాత సొసైటీ ఎబిలిటీ ఆర్ కెపాసిటీ ఈజ్ నాట్ ఎనఫ్ టు ఫేస్ ద డిజాస్టర్ అంటే దేన్నైతే మనం డిజాస్టర్ అని అంటున్నామో, విపత్తు అని అంటున్నామో, దాన్ని తట్టుకునేటువంటి శక్తి మానవాళికి, మానవ సమాజానికి ఉండదు. కెపాసిటీ లేదా ఎబిలిటీ అనేది, సామర్థ్యం అనేది, మన డిజాస్టర్ అని అంటున్నామంటేనే దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం మనకు లేనట్టే. ఒకవేళ మనకు ఆ సామర్థ్యం ఉన్నట్టయితే డిజాస్టర్ వల్ల వచ్చేటువంటి లాస్ను మనం తప్పించుకోవచ్చు. అప్పుడు దాన్ని మనం డిజాస్టర్ అని అనము,
అప్పుడు మనం దాన్ని హజార్డ్, వైపరీత్యం అని మాత్రమే అంటాం. సో మనకు ఇవి డిజాస్టర్ యొక్క లక్షణాలు. సో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డిజాస్టర్ అని ఇస్తారు. సో దాని యొక్క లక్షణాలను మనము ఈ అవగాహనతోని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఈ డిజాస్టర్ లేదా విపత్తు మనకు ప్రపంచ సంస్థలు, భారతదేశానికి సంబంధించిన సంస్థలు నిర్వచనాలను ఇచ్చాయి. సో ఆ నిర్వచనాలు దేనితో ప్రారంభమవుతాయో వాటిని మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంతకుముందుకు నేచర్ కింద మనం చెప్పుకున్నాం కదా, ఇవే అంశాలను ఈ నిర్వచనాల్లో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఎవరెవరు ఏ డెఫినేషన్ ఇచ్చారు అని కనుక క్వశ్చన్ కనుక వస్తే, స్టార్టింగ్లో అడిగారు, దాదాపు ఒక 10 years కింద జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏ డెఫినేషన్ ఎవరిచ్చారని కూడా అడిగారు. కాబట్టి మనము ఆ డెఫినేషన్ను మార్చడానికి అవకాశం లేదు. కాబట్టి వాటి యొక్క ఆ నిర్వచనాల యొక్క స్టార్టింగ్ సెంటెన్సెస్ని మనము కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆ ఉద్దేశంతో మనము యుఎన్ఓ, డబ్ల్యూహెచ్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి, డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ యుఎన్ఓ మరియు డబ్ల్యూహెచ్ఓ ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి దాంట్లో చూడండి, ది అకరెన్స్, ఎనీ అకరెన్స్. సో ఈ డెఫినేషన్స్ దేంతో స్టార్ట్ అవుతున్నాయి? యుఎన్ఓనేమో ది అకరెన్స్, డబ్ల్యూహెచ్ఓనేమో ఎనీ అకరెన్స్. సో అకరెన్స్ అనేది కామన్గా ఉంది. స్టార్టింగ్లో అకరెన్స్ కనుక వస్తే అది యుఎన్ఓ లేదా డబ్ల్యూహెచ్ఓ యొక్క డెఫినేషన్గా గుర్తుపెట్టుకోవాలి. అకరెన్స్ అంటే సంఘటన, ఘటన. సో దట్ కాజెస్ హ్యూమన్ లాస్ అని ఇట్లా క్వశ్చన్ మనకు కంటిన్యూషన్లో ఉంటుంది. తర్వాత డబ్ల్యూహెచ్ఓలో ఎనీ అకరెన్స్. నెక్స్ట్ అకరెన్స్ అని వస్తే డబ్ల్యూహెచ్ఓ లేదా యుఎన్ఓ. నెక్స్ట్ మన భారతదేశానికి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, విపత్తు నిర్వహణ చట్టము 2005. మన భారతదేశము నాకు సంబంధించినటువంటి చట్టం ఇది. ఈ చట్టాన్ని మనం 2005లో వేసుకున్నాం. ఎందుకంటే 2004 డిసెంబర్ 26న సునామీ వచ్చింది మనకి. సో ఎప్పుడైతే సునామీ వచ్చిందో అప్పటిదాకా మనం సునామీని ఈ విపత్తుల జాబితాలో లేదు మనకి. ఈ 2004లో డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సునామీ రాగానే సునామీని మొదట విపత్తుల జాబితాలో అంటే డిజాస్టర్స్ లిస్టులో జాయిన్ చేశారు. తర్వాత ఇమ్మీడియట్గా 2005లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కింద యూనియన్ హోమ్ మినిస్ట్రీ అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ డిజాస్టర్స్ యొక్క మేనేజ్మెంట్ని మొదటి నుంచి ఎవరు చూస్తున్నారనంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చూస్తుంది. కాబట్టి వీళ్ళిద్దరు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, అదేవిధంగా యూనియన్ హోమ్ మినిస్ట్రీ, ఇద్దరి డెఫినేషన్స్లో కూడా ఒక కామన్ వర్డ్ ఉంటుంది. ఏంటంటే అది క్యాటాస్ట్రోఫీ అంటే ఉపద్రవము. క్యాటాస్ట్రోఫీ అనేటువంటిది వచ్చింది అని అంటే అది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 యొక్క డెఫినేషన్ లేదా యూనియన్ హోమ్ మినిస్ట్రీ యొక్క డెఫినేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్లో మేనేజ్మెంట్ అని వచ్చింది కాబట్టి నెక్స్ట్ది క్యాటాస్ట్రోఫీ తర్వాత మిషప్. మిషప్ అంటే కూడా ఒక ప్రమాదం. క్యాటాస్ట్రోఫీ అంటే ఒక ఉపద్రవము, మిషప్ అంటే ప్రమాదము. యూనియన్ హోమ్ మినిస్ట్రీలో క్యాటాస్ట్రోఫిక్ సిచ్యువేషన్ అని వస్తుంది. యూనియన్ హోమ్ మినిస్ట్రీ డెఫినేషన్లో క్యాటాస్ట్రోఫిక్ సిచ్యువేషన్ అని వస్తుంది. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్నది క్యాటాస్ట్రోఫీ. స్టార్టింగ్లోనే వస్తాయి అన్నమాట డెఫినేషన్ యొక్క, దీంతోనే స్టార్ట్ అవుతాయి డెఫినేషన్స్. ఓకే. తర్వాత యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అంతర్జాతీయ ఇదేమిటి డెవలప్మెంటల్ ప్రోగ్రామ్, అభివృద్ధి కార్యక్రమం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశంలో ఏదైనా విపత్తు, డిజాస్టర్ వచ్చినప్పుడు ఆర్థిక సహాయం, ఫైనాన్షియల్ హెల్ప్ కానీ నాన్ ఫైనాన్షియల్ హెల్ప్ కానీ, బెటాలియన్స్ను సపోర్ట్ చేయడం కానీ అవన్నీ కూడా మనకు ఎవరు చేస్తారు అని అంటే యుఎన్డిపి చేస్తుంది. సో ఇది ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క అనుబంధ సంస్థ. సో ఈ యుఎన్డిపి అనేది మన దేశంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఇటు ఆర్థికంగా, ఆర్థికేతరంగా సహాయం చేస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే యుఎన్డిపి అని చెప్పాల్సి ఉంటుంది. సో యుఎన్డిపి ఇచ్చినటువంటి డెఫినేషన్,
ఈవెంట్ ఆర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఈవెంట్ ఆర్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. సో వరుస సంఘటనలు దేనికి కారణమవుతాయి? లాస్కి కారణమవుతాయి. అంటే డిజాస్టర్ వల్ల ఏమవుతుంది? మన హ్యూమన్ లాస్ కావచ్చు, యానిమల్స్ లాస్ కావచ్చు, లేకపోతే ప్రాపర్టీ లాస్ కావచ్చు, మెటీరియల్ లాస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ లాస్ కావచ్చు. ప్రధానంగా ఇంకా ఉండేటి ఇవే కదా. సో ఇవి మనకు డెఫినేషన్స్లో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు. ఈ సంస్థలు ఇచ్చినటువంటి డెఫినేషన్స్లో దేంతో స్టార్ట్ అవుతున్నాయి, వేటి కామన్ ఉంది అనే విషయాలు మనం చెప్పుకున్నాం. తర్వాత విపత్తుల యొక్క క్లాసిఫికేషన్, డిజాస్టర్స్ క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణ. క్లాసిఫికేషన్ ఉన్న డిజాస్టర్స్ని మనము వర్గీకరించుకుంటున్నాం. సో దీనివల్ల మనకు తెలిసొచ్చేది ఏమిటంటే అసలు డిజాస్టర్స్ ఎన్ని రకాలు ఉంటాయి, వాటిలో ఏమేమి డిజాస్టర్స్ ఉంటాయి అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట. ముందుగా అవి ఏర్పడడానికి పట్టిన సమయాన్ని బట్టి, అంటే అవి వచ్చేటువంటి వేగాన్ని బట్టి యాజ్ పర్ స్పీడ్ మనం డివైడ్ చేసుకుంటాం రెండు రకాలుగా. యాజ్ పర్ కాజ్, అవి రావడానికి వెనుక ఉన్నటువంటి కారణాన్ని బట్టి, రీజన్ని బట్టి రెండు రకాలుగా డివైడ్ చేసుకుంటాం. ముందుగా యాజ్ పర్ స్పీడ్, స్పీడును బట్టి అంటే అవి ఒకటి స్లో ఆన్సెట్ డిజాస్టర్స్, రెండు ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్స్. స్లో ఆన్సెట్ డిజాస్టర్స్ అంటే అందులోనే ఉంది స్లో అని, అంటే నెమ్మదిగా ఏర్పడతాయి అన్నమాట, సడన్గా ఏర్పడవు. అవి ఏమిటనంటే కరువు. కొన్ని సంవత్సరాల పాటు మనకు వర్షపాతం లేకపోతే, రెయిన్ఫాల్ లేకపోతే, సఫిషియంట్ రెయిన్ఫాల్ లేకపోతే మనము డ్రాట్ అని అంటాం, కరువు అంటాం, దుర్భిక్షము అంటాం. తర్వాత డ్రాట్ అనేది ఎలాంటి డిజాస్టర్? స్లో ఆన్సెట్ డిజాస్టర్. ఎందుకంటే మనకి క్రింది వానిలో స్లో ఆన్సెట్ డిజాస్టర్ ఏమిటి అని క్వశ్చన్ వస్తుంది, క్రింది వానిలో ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ ఏమిటి అని క్వశ్చన్ వస్తుంది. సో ఏ డిజాస్టర్ ఏ టైపు మనం చెప్పగలగాలి, అది ఖచ్చితంగా ఈ రకంగా కూడా ప్రశ్నలు వస్తున్నాయి. సో స్లో ఆన్సెట్ డిజాస్టర్స్ లో డ్రాట్ అంటే కరువు, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత. సో మనిషి చేస్తున్నటువంటి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, మనం పర్యావరణంలో చెప్పుకున్నాం కదా, ఇండస్ట్రియలైజేషన్ మనం అనేది డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీస్ పెట్టడము, ఇట్లా చేయడం వల్ల ఫారెస్ట్ ఏరియా తగ్గిపోవడము, ఫారెస్ట్ ఏరియాను మనము కల్టివేషన్కి యూజ్ చేయడము, దీనివల్ల మనకు ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది వస్తుంది. తర్వాత పెస్ట్ అటాక్స్ అంటే తెగుళ్ళ దాడులు, కీటక దాడులు, అంటే పంటలను పట్టి పీడించేటువంటి ఈ తెగుళ్ళ దాడులు పెస్ట్ అటాక్స్ లేదా కీటక దాడులు అంటాం. సో ఇవి కూడా స్లోగా వస్తాయన్నమాట. సో వీటిని స్లో ఆన్సెట్ డిజాస్టర్స్ కింద చెప్పుకుంటున్నాం. అదేవిధంగా ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్స్ చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. అవి ఎర్త్ కేక్స్ అంటే భూకంపాలు, సునామీలు అంటే ఇవి కూడా సముద్ర భూకంపాలు, వోల్కనో ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాలు బద్దలు కావడము, ఫ్లడ్స్ అంటే వరదలు, సైక్లోన్స్ అంటే తుఫానులు లేదా చక్రవాతాలు అంటాం. ఇవన్నీ కూడా సడన్గా వచ్చేస్తాయి. సో 1-2 డేస్లో, లేకపోతే జస్ట్ మనకు ఎక్కువ ముందుగా ప్రియర్గా అసలు కొన్నిటికి ఇన్ఫర్మేషన్ తెలియదు, కొన్నేమో మనము హెచ్చరికలను బట్టి కొంతవరకు తెలుసుకుంటాం, కానీ చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్స్ అంటాం. సో క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ స్లో ఆన్సెట్ డిజాస్టర్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ర్యాపిడ్ ఆన్సెట్ డిజాస్టర్ అని వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత యాజ్ పర్ కాజ్ అంటే ఆ విపత్తు డిజాస్టర్ రావడానికి వెనక ఉన్నటువంటి కారణాన్ని బట్టి రెండు రకాలుగా వర్గీకరించుకుంటాం. నేచురల్ డిజాస్టర్స్ అంటే సహజ సిద్ధంగా, రెండవది మ్యాన్మేడ్ లేదా హ్యూమన్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అంటే మానవ ప్రేరేపిత. సహజ విపత్తులు, మానవ ప్రేరేపిత విపత్తులు, మనిషి వల్ల అంటే ఇలాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల వచ్చేటువంటి విపత్తులు అన్నమాట. చూద్దాము. న్యాచురల్లో ఎర్త్ క్వేక్, సో ఇది న్యాచురల్. సునామీ న్యాచురల్, డ్రాట్ న్యాచురల్, సైక్లోన్ న్యాచురల్. సో మ్యాన్మేడ్లో ఫైర్ యాక్సిడెంట్స్ అంటే అగ్ని ప్రమాదాలు, రోడ్ రైల్ ఎయిర్ యాక్సిడెంట్స్ అంటే రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు, ఇవన్నీ మ్యాన్మేడ్. బాంబు బ్లాస్ట్ వరుస బాంబు పేలుళ్ళు, అది కూడా హ్యూమన్ ఇండ్యూస్డ్. టెర్రరిజం అంటే ఉగ్రవాదం, ఇది కూడా మ్యాన్మేడ్. సో ఇందులో మనకి చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నేచురల్ డిజాస్టర్,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ మ్యాన్ మేడ్ డిజాస్టర్. సో బ్రీఫ్ ఐడియా ఉంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడి నుంచి కూడా క్వశ్చన్ వస్తుందని చెప్పడం మన యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇంకా ఈ డిజాస్టర్స్ యొక్క క్లాసిఫికేషన్ వర్గీకరణను మనకు జేసీ పంత్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క మాజీ సెక్రటరీ, ఫార్మర్ సెక్రటరీ అధ్యక్షతన చైర్మన్గా 1999 ఆగస్టులో ఒక హై పవర్డ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు అనంటే ఈ డిజాస్టర్స్ గురించి మరి అధ్యయనం చేయడానికి, దానికి తగిన చర్యలు తీసుకోవడానికి. మరి 1999లోనే ఎందుకు చేశారు ఆగస్టులో అంటే, మనకు ఒక 10 years బ్యాక్ తీసుకుంటే 1989లో ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఒక మీటింగ్ పెట్టే అంటే జనరల్ అసెంబ్లీ ఒకటి అనౌన్స్ చేస్తుంది. ఏమిటి అని అంటే 1990 నుంచి 1999 వరకు ఉన్న డికేడ్ని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డికేడ్గా అనౌన్స్ చేస్తుంది. అంటే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అంటే డిజాస్టర్ వల్ల వచ్చేటువంటి రిస్క్ అనగా ముప్పు యొక్క తగ్గింపు గురించి మరి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆ దశాబ్దాన్ని, ఆ డికేడ్ని ఆ రకంగా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డికేడ్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా ప్రతి దేశం కూడా చర్యలు తీసుకోవాలని చెప్తుందన్నమాట. అందుకని మన భారతదేశము అప్పుడు 1995లో ఒక సంస్థను ఏర్పాటు చేస్తుంది. అదే నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. తర్వాత 1999లో ఆ డికేడ్ కూడా అయిపోతుంది. మనం ఇంకా ఏం చేయాలి ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ గురించి అని ఆలోచిస్తున్న క్రమంలో ఈ కమిటీని, హై పవర్డ్ కమిటీని వేసి మరి ఎలాంటి డిజాస్టర్స్ ఉంటాయి, అవి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఈ హై పవర్డ్ కమిటీని జేసీ పంత్ అధ్యక్షతన 1999 ఆగస్టులో ఏర్పాటు చేస్తుంది. దురదృష్టవశాత్తు మనకి ఈ కమిటీ ఏర్పాటు ఆగస్టులో జరిగితే అక్టోబర్ 29న 1999లో మనకి ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ వస్తుంది. భయంకరమైనటువంటి తుఫాను, చాలా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. సో అప్పుడు ఈ కమిటీకి ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. వీళ్ళప్పుడు మనకి ఈ కమిటీ ఏం చేస్తుందనంటే మొత్తం 31 డిజాస్టర్స్ని 5 సబ్ గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ 31 డిజాస్టర్స్ని 5 సబ్ గ్రూపులుగా ఎట్లా డివైడ్ చేశారో చూద్దాం. వాటిని కూడా మనం కింద రెడ్ పెన్తో చూడండి. ABCCG అంటే ఏ అంటేనేమో యాక్సిడెంట్స్, బి అంటే బయాలజికల్, సి అంటే కెమికల్, మళ్ళీ ఇంకొక సి అంటే క్లైమేట్, జి అంటే జియోలాజికల్. ఓకేనా? సో ముందుకని ఈ ఆర్డర్లో చూడండి. ఫస్ట్ వాటర్ అండ్ క్లైమేట్. నేను ఇక్కడ దీన్ని సి అక్షరం లాగా తీసుకున్నాను అన్నమాట, క్లైమేట్. సో వాటర్ అండ్ క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ అంటే నీటికి సంబంధించినటువంటి, వాతావరణానికి సంబంధించినటువంటి విపత్తులు 10 ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే ఫ్లడ్స్ అండ్ డ్రైనేజ్ మేనేజ్మెంట్, వరదలు మరియు నీటిపారుదల నియంత్రణ నిర్వహణ. సైక్లోన్స్ అంటే తుఫాన్లు లేదా చక్రవాతాలు. టోర్నడోస్ మరియు హరికేన్లు అంతే. క్లౌడ్ బస్ అంటే కుంభవృష్టి. హేల్ స్టామ్ అంటే వడగండ్ల వాన. హీట్ వేవ్ అండ్ కోల్డ్ వేవ్, వేడిగాలు అంటే వడగాలులు మరియు శీతలగాలులు అంటాం. సీ ఎరోజన్ సముద్ర క్రమక్షయం. థండర్ అండ్ లైటింగ్ అంటే పిడుగుపాట్లు. స్నో అవలాంచెస్ అంటే హిమపాతాలు. తర్వాత 2004లో సునామీ వచ్చిన తర్వాత 11వ అంశం కింద సునామీని ఈ నీరు మరియు క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్ కింద చేర్చడం జరిగింది. రెండవ వర్గీకరణ జియోలాజికల్లీ రిలేటెడ్ డిజాస్టర్ అంటే భూమికి సంబంధించినటువంటి, భౌతిక వనరులకు సంబంధించినటువంటి డిజాస్టర్స్. అవి భౌగోళిక అన్నమాట. జియోలాజికల్ అంటే భౌగోళిక లేదా భౌతిక విపత్తులు. ఒకటి ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం, ల్యాండ్ స్లైడ్స్, భూపాతము అంటాం. అండ్ మడ్ ఫ్లోస్, ఓకేనా, పంక ప్రవాహాలు అంటాం. ఇదొకటి. రెండవది ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు. డ్యామ్ ఫెయిల్యూర్స్ ఆర్ డ్యామ్ బర్స్ అంటే మనము డ్యామ్స్ అన్నీ కూడా తెగిపోవడం, ఆనకట్టలు తెగిపోవడం. మైన్ ఫైర్స్ అంటే మన మైన్స్ అంటే ఇప్పుడు బొగ్గు గనులు ఇవి ఉంటాయి కదా, వాటిలో మరి మంటలు చెలరేగడం, మైన్ ఫైర్స్. మూడవది కెమికల్, ఇండస్ట్రియల్, న్యూక్లియర్ రిలేటెడ్ డిజాస్టర్స్. సో కెమికల్ అంటే
రసాయనిక, ఇందులో మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి. ఇవిటిని రెండు రకాలుగా డివైడ్ చేశారు. కెమికల్ అండ్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, రసాయనిక మరియు పారిశ్రామిక విపత్తులు. రెండు న్యూక్లియర్ డిజాస్టర్స్ అంటే న్యూక్లియర్ విపత్తులు. నాలుగవది యాక్సిడెంట్ రిలేటెడ్ డిజాస్టర్స్. సో సడన్గా ఇవన్నీ కూడా సడన్గా వచ్చేటువంటి డిజాస్టర్స్. ఓకేనా? అవి 11 ఉన్నాయి. అవి ఫారెస్ట్ ఫైర్స్ అంటే అడవుల్లో కార్చిచ్చు, అర్బన్ ఫైర్స్ సో పట్టణాల్లో మంటలు, మైన్ ఫ్లడింగ్ అంటే ఈ మైన్స్ని మరి మైన్స్లో వరదలు, ఆయిల్ స్పిల్ ఆయిల్ మంటలు, మైన్స్లో మంటలు ఫ్లడింగ్ అన్న. తర్వాత మేజర్ బిల్డింగ్ కొలాప్స్ భారీ భవంతుల కూలిపోవడము, సీరియల్ బాంబు బ్లాస్ట్ వరుస బాంబు పేలుళ్ళు, ఫెస్టివల్ రిలేటెడ్ డిజాస్టర్ పండుగలకు సంబంధించినటువంటి విపత్తులు, ఎలక్ట్రికల్ డిజాస్టర్స్ అండ్ ఫైర్ సో ఎలక్ట్రికల్ సంబంధించినవి, ఎయిర్ రోడ్ అండ్ రైల్ యాక్సిడెంట్స్ సో విమాన రోడ్డు మరియు రైలు ప్రమాదాలు, బోట్ క్యాప్సిసైజింగ్ అంటే నావ ప్రమాదాలు, విలేజ్ ఫైర్ అంటే గ్రామాల్లో మంటలు చెలరేగడం. ఐదవది బయోలాజికల్లీ రిలేటెడ్ డిజాస్టర్స్ అంటే జీవానికి సంబంధించినటువంటి జీవులకు సంబంధించినటువంటి విపత్తులు అంటే వ్యాధులు అన్నమాట. అందులో 4 ఉన్నాయి. బయోలాజికల్ డిజాస్టర్స్ అండ్ ఎపిడెమిక్స్ సో జైవిక విపత్తులు మరియు మహమ్మారులు. ఎపిడెమిక్స్ అంటే ఇప్పుడు కరోనా అనేది ఒక ఎపిడెమిక్ అన్నమాట. సో పాండమిక్ ఇంకా అది ఎపిడెమిక్ తర్వాత వచ్చేది పాండమిక్ అన్నమాట. సో దాన్ని ఎప్పుడైతే విపత్తులు మనం తట్టుకోలేకపోతామో వ్యాధులను అప్పుడు ఎపిడెమిక్స్ పాండమిక్స్ అంటాం. పెస్ట్ అటాక్స్ అంటే కీటక దాడులు లేదా తెగుళ్ళ దాడులు, క్యాటిల్ ఎపిడెమిక్స్ అంటే పశువులకు సంబంధించిన రోగాలు మహమ్మారులు, ఫుడ్ పాయిజనింగ్ అంటే ఫుడ్ పాయిజనింగ్. తర్వాత ఇప్పటి వరకు మనము రకరకాల డిజాస్టర్స్ గురించి వాటి పేర్ల గురించి చెప్పుకున్నాం. సో అందులో మనకు జేసీ పంత్ వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫార్మర్ సెక్రటరీ అయినటువంటి జేసీ పంత్ ఆధ్వర్యంలో 1999లో ఆగస్టులో ఒక హై పవర్డ్ కమిటీ అత్యున్నత అధికార కమిటీని ఏర్పాటు చేస్తే వాళ్ళు 31 డిజాస్టర్స్ను మరి 5 విభాగాల కింద వర్గీకరించారు. సో ఇక్కడ మనకు ప్రశ్న ఎలా వచ్చిందంటే గతంలో జేసీ పంత్ హై పవర్డ్ కమిటీ ఎన్ని డిజాస్టర్స్ను అధ్యయనం చేసిందంటే 31. ఎన్ని సబ్ గ్రూపులుగా విభజించింది అంటే 5 సబ్ గ్రూపులుగా విభజించింది. అందులో ఉన్నదేమిటి లేనిదేమిటి అనే విధంగా క్వశ్చన్ రావడం జరిగింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని పదాలు వాటి యొక్క అర్థాల గురించి చెప్పుకుంటాము. ఇది చాలా కీలకం. ఇప్పటి వరకు డిజాస్టర్స్ యొక్క పేర్లు వాటి యొక్క వర్గీకరణ గురించి చెప్పుకున్నాం. డిజాస్టర్ అంటే ఏమిటి, డిజాస్టర్ ఎన్ని రకాలు అనే విషయాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమిటి అంటే ఈ డిజాస్టర్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ పదాలు అన్నమాట చాలా మనకు ఇవి అర్థం కావాల్సి ఉంటుంది. హజార్డ్ అంటే వైపరీత్యము, డిజాస్టర్ అంటే ఏమిటి విపత్తు, హజార్డ్ అంటే వైపరీత్యం. తేడా ఏమిటనంటే ఇప్పుడు మనం పైన చెప్పుకునే అన్నీ కూడా ఫస్ట్ ఏ రకంగా ఉంటాయంటే ఫస్ట్ వాటిని ఏమంటారంటే హజార్డ్ అంటాం, వైపరీత్యం అంటాం. ఎప్పుడైతే వాటిని మానవాళి హ్యూమన్ సొసైటీ కమ్యూనిటీ యొక్క ఎబిలిటీ సరిపోదో దాన్ని ఎదుర్కోవడానికి, దానివల్ల కలిగేటువంటి నష్టాన్ని ఎదుర్కోవడానికి మన యొక్క శక్తి సరిపోదో అప్పుడు మనం దాని యొక్క ప్రభావానికి గురవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనకు లాస్ను ఫేస్ చేస్తామో ఆ హజార్డ్ వల్ల అప్పుడు ఆ హజార్డ్ అనేది మనకి డిజాస్టర్గా మారిపోతుందన్నమాట. ఇప్పుడు హజార్డ్ అంటే చూద్దాము. హజార్డ్ అనేది కూడా ఫ్రెంచ్ భాష నుంచి వచ్చినటువంటి పదమే. అయితే ఫ్రెంచ్ భాషలో HASARD అనేటువంటి పదం ఉంటుంది. ఈ పదం నుంచే హజార్డ్ అనేటువంటి పదం వచ్చింది. డిజాస్టర్ కూడా ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిన పదమే. డిజాస్టర్ అంటే గ్రీక్ మరియు లాటిన్లో దుష్ట నక్షత్రము. మరి హజార్డ్ అంటే అరబిక్ భాషలో ఏమిటి అనేది మనకి ఇచ్చారు. అజ్ జహార్ AZZAHR అనేటువంటి 2 పదాల అరబిక్ పదాల కలయిక వల్ల
ఈ హజార్డ్ ఏర్పడుతుంది. అరబిక్ భాషలో అజ్ జహర్ అంటే మీనింగ్ ఏమిటనంటే ఆపర్చునిటీ లేదా ఛాన్స్, అవకాశము, లేదా ఫార్చ్యూన్ ఆర్ లక్ అంటే అదృష్టము, అవకాశము లేదా అదృష్టము హజార్డ్ యొక్క మీనింగ్. ఓకేనా? సో ఇప్పుడు కింద బాక్స్లో హజార్డ్ వస్తుంది ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ భూకంపం వచ్చినా హజార్డే, సునామీ వచ్చినా హజార్డే, తుఫాన్ వచ్చినా హజార్డే. అది ఎప్పుడు డిజాస్టర్గా మారుతుందో కింద మనం బాక్స్ రూపంలో చెప్పాం. హజార్డ్ వచ్చిన తర్వాత లాస్ట్ సొసైటీ అంటే సొసైటీకి నష్టం చేయడం కానీ, పీపుల్ డు నాట్ హ్యావ్ ఎబిలిటీ టు కోపప్ అంటే ఈ పబ్లిక్కి ఆ విపత్తును ఎదుర్కొనేటువంటి శక్తి లేనప్పుడు అది డిజాస్టర్గా మారుతుంది. డిజాస్టర్గా అంటున్నామంటే దానివల్ల నష్టాన్ని మనం చవి చూడాల్సిందే. రైట్? ఇప్పుడు ఎడారిలో భూకంపం వస్తుంది, అప్పుడు దాన్ని ఏమంటారు? హజార్డ్ అని మాత్రమే అంటాం. ఎందుకంటే అక్కడ హ్యూమన్ లాస్ లేదు, యానిమల్ లాస్ లేదు, ప్రాపర్టీ లాస్ లేదు, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ లేదు. కాబట్టి ఎడారిలో వచ్చేటువంటి ఎర్త్ క్వేక్ని, డెజర్ట్లో వచ్చేటువంటి ఎర్త్ కేక్ని మనము కేవలం హజార్డ్గా మాత్రమే పరిగణిస్తాం. సముద్రంలో ఎన్నోసార్లు భూమి కంపిస్తుంది, సునామీలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే రిక్టర్ స్కేల్ పైన 7 అనేటువంటి పాయింట్ను దాటుతుందో, రీడింగ్ను దాటుతుందో ఆ సునామీ తీర ప్రాంత ప్రజలకు నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సునామీలు రిక్టర్ స్కేల్ పైన 7 రీడింగ్ లోపు ఉన్నటువంటి అన్నీ కూడా హజార్డ్స్ అనే అంటాం. సో హజార్డ్కు డిజాస్టర్కు మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన తేడా అది, విపత్తుకు వైపరీత్యానికి. సో ప్రతి ఒక్కటి వైపరీత్యమే. ఎప్పుడైతే అది మానవాళికి నష్టం చేస్తుందో అది విపత్తుగా మారుతుంది. సో హజార్డ్ బికమ్స్ డిజాస్టర్ వెన్ ఇట్ కాజెస్ డ్యామేజ్ ఆర్ లాస్ టు ది సొసైటీ. ఓకేనా? సో హజార్డ్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ డిజాస్టర్ అంటే డిజాస్టర్గా మారగల సంభావ్యత ఉన్నదే ఈ హజార్డ్. మనకి బంగ్లాదేశ్లో 2007లో సిదర్ అనేటువంటి తుఫాన్ వచ్చింది. 2007లో బంగ్లాదేశ్లో సిదర్ అనేటువంటి తుఫాన్ వచ్చింది. అది మొదట హజార్డే, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల దాని తీవ్రత పెంచుకొని అది విపత్తుగా మారిపోయింది, డిజాస్టర్గా మారిపోయింది. ఓకేనా? నష్టాన్ని కలిగించే స్థాయికి వెళ్ళిపోయింది. మెల్లగా దాని తీవ్రతను పెంచుకొని అది డిజాస్టర్గా మారింది. స్టార్టింగ్లో సిదర్ తుఫాను 2007లో వచ్చినటువంటిది, బంగ్లాదేశ్లో వచ్చినటువంటిది. మొదట దాన్ని హజార్డ్గా అనుకున్నాము, కానీ దాని తీవ్రత పెరగడం వల్ల అది డిజాస్టర్గా మారిపోయింది. తర్వాత రెండో పదము వల్నరబిలిటీ. ఇక్కడ నేను రెండో పదము మూడో పదం వల్నరబిలిటీ, కెపాసిటీ ఈ రెండు ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. ఈ రెండింటికి మధ్యలో క్వైట్ ఆపోజిట్. అంటే ఇప్పుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ వస్తే ఒక ప్రాంతానికి వస్తుంది. ఆ ప్రాంతంలో ఏమిటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2001లో భుజ్ అనేటువంటి ప్రాంతంలో మరి భూకంపం వచ్చింది. 2001 జనవరి 26న భుజ్ అనేటువంటి ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంపం వచ్చినప్పుడు అక్కడ ఎంతోమంది ప్రాణాలు, ఒక 10,000కు పైగా మరి ప్రాణాలు కోల్పోయారు. నష్టం కూడా బాగా జరిగింది. అయితే అక్కడ మనం ఇక్కడ ఈ వల్నరబిలిటీ అంటే ఏమిటి, కెపాసిటీ అంటే ఏమిటో చెప్పుకునే ఉద్దేశంతో ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాము. అయితే భుజ్ అనేటువంటి ప్రాంతంలో ఓల్డ్ సిటీలో, భుజ్ అనేటువంటి దాంట్లో ఓల్డ్ సిటీలో మరి దగ్గరగా ఇండ్లు ఉండడము, సో ఆ రోడ్లు ఇరుకుగా ఉండడము, ఇట్లా దీనివల్ల ఆ భూకంపానికి మరి ఎక్కువ నష్టము ఓల్డ్ సిటీలో జరిగింది. భుజ్లో అవుట్స్కర్ట్స్లో, శివారు ప్రాంతాల్లో మాత్రము దూరంగా ఇండ్లు ఉండడము, పక్కా ఇండ్లు ఉండడము, దీనివల్ల నష్టం అనేది తక్కువగా జరిగింది. ఇప్పుడు దీన్ని బట్టి భూకంపం వచ్చినటువంటి ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఆ భూకంప తాకిడికి గురై, అంటే భూకంప తాకిడిని తట్టుకోలేనటువంటి అంశాన్ని, ఎక్కువగా ప్రభావితం కావడాన్ని ఏమంటారంటే వల్నరబిలిటీ అంటాం. అంటే వాటికి శక్తి తక్కువగా ఉంటే వల్నరబిలిటీ ఎక్కువగా ఉన్నది అని అంటాం. అంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అంటాం అన్నమాట. వల్నరబిలిటీ అంటే ఏమిటి అని అంటే విపత్తు యొక్క నష్టానికి గురయ్యేటువంటి అవకాశం. సో ఇక్కడ ఏమి ఇచ్చాం చూడండి, ద కండిషన్ ఇంక్రీజెస్ ది ససెప్టిబిలిటీ ఆఫ్ ఎ కమ్యూనిటీ టు ద ఇంపాక్ట్ ఆఫ్ హజార్డ్స్. సో హజార్డ్ వచ్చింది, సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఎకనామిక్ కండిషన్స్ కావచ్చు, సో అవి విపత్తు యొక్క ప్రభావానికి ఎక్కువ గురి చేస్తున్నట్లయితే అటువంటి సమాజాన్ని వల్నరబుల్ అని అంటాం. వల్నరబుల్ టు డిజాస్టర్స్ అంటాం.
సో వాళ్ళ ఇక్కడ భౌగోళిక స్థితి బుజ్జిలో ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఆ భూకంపాన్ని తట్టుకునే శక్తి వాళ్ళకు తక్కువగా ఉంది, అంటే కెపాసిటీ తక్కువ ఉంది, వల్నరబిలిటీ ఎక్కువ ఉన్నది అని అంటాం. అదే అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి ఏమిటి అని అంటే వాళ్ళు దూరం దూరం ఇండ్లు కట్టుకోవడము, ఒక దీర్ఘచతురస్రాకారంలో పక్కా ఇండ్లు కట్టుకోవడం, రెక్టాంగులర్ షేప్లో పక్కా ఇండ్లు కట్టుకోవడం వల్ల జస్ట్ ఇండ్లకు క్రాక్స్ మాత్రమే వచ్చాయి, అక్కడ ప్రాణ నష్టం కూడా చాలా తక్కువగా ఉన్నది అని చెప్తున్నాం అన్నమాట. సో వాళ్ళకి ఏమిటి ఆ డిజాస్టర్ని, ఆ భూకంపాన్ని, ఎర్త్క్వేక్ని తట్టుకునేటువంటి శక్తి వాళ్ళకి ఎక్కువగా ఉంది అని అంటే వల్నరబిలిటీ తక్కువ ఉన్నది, కెపాసిటీ ఎక్కువ ఉన్నది అని అంటాం అన్నమాట. సో ఈ వల్నరబిలిటీ అండ్ కెపాసిటీ అంటే చూడండి, ద కండిషన్ డిక్రీజెస్ ది ససెప్టిబిలిటీ ఆఫ్ ఎ కమ్యూనిటీ టు ద ఇంపాక్ట్ ఆఫ్ హజార్డ్స్. సో ఈ వైపరీత్యాలు వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునేటువంటి, ఆ లాసును తట్టుకునేటువంటి శక్తి ఎక్కువగా ఉంటే కెపాసిటీ ఎక్కువ ఉందంటాము, లాసును తట్టుకునే శక్తి తక్కువగా ఉన్నది అని అంటే వల్నరబిలిటీ అంటాం. మామూలుగా వరదలు వచ్చాయి అనుకోండి, వరదలు వస్తే ఇప్పుడు మనకు జాగ్రఫికల్గా హైట్లో ఉండేటువంటి ప్రదేశాలకు తక్కువ ముప్పు ఉంటుంది. సో అంటే ఏమిటి, హైట్లో ఉండేటువంటి ప్రదేశాలు ఈ ఫ్లడ్స్ని, వరదల్ని సులభంగా తట్టుకుంటాయి, అంటే వాటికి కెపాసిటీ ఎక్కువ ఉన్నట్టు. అదే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, లోతట్టు ప్రాంతాలు ఉన్నాయనుకోండి, అవి తట్టుకోలేవు, వరద తాకిడికి ఎక్కువగా ప్రభావితం అవుతాయి. సో వల్నరబుల్ ఏరియాస్ అంటేనేమో ప్రభావితం అయ్యే ప్రాంతాలు, కెపాసిటీ ఏరియాస్ అంటేనేమో ప్రభావితం కాని ప్రాంతాలు అని అర్థం. సో వల్నరబుల్ అంటే ఆ డిజాస్టర్ యొక్క ప్రభావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ ఉన్నటువంటి వాటిని వల్నరబుల్ ఏరియాస్ అంటాం. సో తక్కువ ఉన్నటువంటి వాటిని కెపాసిటీ ఏరియాస్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక పదం రిస్క్ అంటే ఏమిటనంటే మనకి ఏదైనా ఒక హజార్డ్ వచ్చింది, ఫస్ట్ హజార్డ్ వచ్చి అది నష్టాన్ని కలిగిస్తే అది డిజాస్టర్గా అవుతుంది. సో డిజాస్టర్ అయింది అంటే ఖచ్చితంగా లాస్ వస్తుందని అర్థం. మరి ఆ ఎంత లాస్ రావచ్చు అని మనము ఊహించడాన్నే, ఆ లాస్నే ఏమంటామంటే ఇక్కడ రిస్క్ అని అంటాం. ఈ రిస్క్ అనేది దేనికి మరి ప్రపోర్షనల్గా ఉంటుంది, దేనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే హజార్డ్ మరియు వల్నరబిలిటీలకు అనులోమానుపాతంలో ప్రపోర్షనాలిటీ కలిగి ఉంటుంది, కెపాసిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఒక హజార్డ్ యొక్క తీవ్రత పెరిగితే రిస్క్ పెరుగుతుంది, వల్నరబిలిటీ అంటే దాని ప్రభావానికి లోనయ్యేటువంటి అవకాశం పెరిగితే కూడా రిస్క్ పెరుగుతుంది. అదే ఆ డిజాస్టర్ని తట్టుకునేటువంటి కెపాసిటీ పెరిగింది అనుకోండి, రిస్క్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనము భూకంపాన్ని ఎంత వచ్చినా కూడా దాన్ని తట్టుకునేటట్టుగా ఉండాలంటే ఏమిటి, మన ప్రజెంట్ మనకు పక్కా ఇండ్లు కడుతున్నారు కదా, ఎట్లా బీమ్స్, పిల్లర్స్, రెక్టాంగులర్ షేపు, ఇవన్నీ కూడా భూకంపాన్ని తట్టుకునేటువంటి ప్రణాళికలో భాగం అన్నమాట. సో అదేవిధంగా ఎక్కువ హై స్టోర్ బిల్డింగ్ అయితేనేమో భూకంప తీవ్రతకు ఎక్కువగా ప్రభావానికి లోనవుతుంది, సింగిల్ స్టోర్ ఇవన్నీ కూడా చాలా సేఫ్ అన్నమాట. సో ఇక్కడ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు హజార్డ్ ఇంటూ వల్నరబిలిటీ బై కెపాసిటీ. ఇక్కడ న్యూమరేటర్లో హజార్డ్ మరియు వల్నరబిలిటీ ఉన్నాయి, డినామినేటర్లో కెపాసిటీ అనేది ఉందన్నమాట. సో దీన్ని బట్టి ఈ న్యూమరేటర్ లవంలో ఉన్నవన్నీ కూడా పెరిగితే రిస్క్ పెరుగుతుంది, అదే డినామినేటర్లో ఉన్న కెపాసిటీ పెరిగితే మాత్రం రిస్క్ తగ్గుతుంది. రైట్? ఇది రిస్క్, హజార్డ్, వల్నరబిలిటీ, కెపాసిటీల మధ్య సంబంధాన్ని తెలిపేటువంటి ప్రిన్సిపల్. ఓకేనా? రిస్క్ అంటే ఏమిటి, ద ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆఫ్ లాస్ టు ద సొసైటీ డ్యూ టు హజార్డ్ ఆర్ డిజాస్టర్. అంటే ఒక హజార్డ్ లేదా డిజాస్టర్ వస్తున్నప్పుడు మనకు పొంచి ఉన్నటువంటి మరి నష్టాన్నే మనం ముప్పు లేదా రిస్క్ అని అంటాం. రిస్క్ అంటే ముప్పు. నెక్స్ట్ ఇవి మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పదజాలం అన్నమాట. హజార్డ్ అంటే వైపరీత్యము, అది డిజాస్టర్గా మారొచ్చు, విపత్తుగా మారొచ్చు. వల్నరబిలిటీ అంటే హజార్డ్ యొక్క ప్రభావానికి ఎక్కువగా లోను కావడానికి అవకాశం ఉండడము. కెపాసిటీ అంటే తట్టుకునేటట్టుగా ఉండడము. రిస్క్ అంటే హజార్డ్ ఇంటూ వల్నరబిలిటీ బై కెపాసిటీ. తర్వాత ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్లో అంటే విపత్తు నిర్వహణ అంటే యాక్టివిటీస్. నిర్వహణ అంటే మనం కొన్ని పనులు చేస్తాం, యాక్టివిటీస్ దట్ రెడ్యూస్ ద రిస్క్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారు అని అంటే
ఇప్పటిదాకా చెప్పుకున్నాం కదా, ఒక డిజాస్టర్ వల్ల మనకు కొంత ముప్పు పొంచి ఉన్నది అని అంటాం. సో ఆ పొంచి ఉన్న ముప్పును తగ్గించే ప్రయత్నమే ఈ విపత్తు నిర్వహణ. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారు? డిజాస్టర్ వల్ల ఏమొస్తుంది? మనకి ముప్పు వస్తుంది, రిస్క్ వస్తుంది, లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుందో దాన్ని తగ్గించేటువంటి యాక్టివిటీస్నే, ఆ లాస్ను తగ్గించేటువంటి యాక్టివిటీస్నే ఏమంటాం? డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎయిమ్డ్ టు రెడ్యూస్ ద రిస్క్. రిస్క్ మీన్స్ ఎక్స్పెక్టెడ్ లాస్, ముప్పు. సో అందుకని బాక్స్లో పెట్టాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏమో కాదు, రెడ్యూస్ ద రిస్క్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై ది డిజాస్టర్. సో విపత్తు వలన ఎదుర్కోబోయేటువంటి నష్టాన్ని తగ్గించడమే, రిస్క్ను తగ్గించడమే డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో కొన్ని దశలు ఉంటాయి. సో స్టేజెస్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్, అందులో మొదటిది చూడండి, డిజాస్టర్ వచ్చింది, ఒక వరదలు వచ్చాయి. వరదలు రాగానే ఇమ్మీడియట్గా చేయాల్సింది ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రిలీఫ్, అత్యవసర స్పందన మరియు సహాయక చర్యలు అంటాం. అత్యవసర స్పందన మరియు రిలీఫ్. అందులో భాగంగా ఏం చేస్తారో చూడండి. సర్చ్ అండ్ రెస్క్యూ అంటే అసలు ఈ వరదల్లో ఎవరు చిక్కుకున్నారు, ఈ భూకంపాల్లో ఎవరెవరు చిక్కుకున్నారు. సో ప్రాణ నష్టాన్ని తగ్గించాలి కదా మేనేజ్మెంట్లో. సో అందుకని ఎవరైతే వరదలు వచ్చేసి చెట్లపైన, కొన్ని కొండలపైన చిక్కుకొని ఉంటారు కదా, వాళ్ళని హెలికాప్టర్స్ ద్వారా, అంటే రెస్క్యూ అంటే శోధించడము, వాళ్ళని ఆదుకోవడము అనేటువంటిది చేస్తాం. ఫస్ట్ చేయాల్సింది అదన్నమాట. తర్వాత సర్చ్ అండ్ రెస్క్యూ తర్వాత వాళ్ళకి ఏమైనా గాయాలైతే లేకపోతే ఏదన్నా అపాయం ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి ఫస్ట్గా. సెకండ్ పాయింట్. తర్వాత వాళ్ళకి మరి అన్నీ కోల్పోతారు, ఆ వరదల్లో చిక్కుకొని, ఆ భూకంపాల కింద చిక్కుకొని అన్నీ కోల్పోతారు కదా, వాళ్ళకి మినిమం నీడ్స్ అంటే మనం అంటాం కదా, ఫుడ్డు, బట్టలు, ఇవి మినిమం నీడ్స్ను మనం ప్రొవైడ్ చేయాలి. సో ఎప్పుడైతే డిజాస్టర్ వస్తుందో అప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏమిటంటే, ఆ వరదల్లో, భూకంపాల్లో లేదా అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని, ప్రాణాలను ఫస్ట్ కాపాడాలి. సో సర్చ్ అండ్ రెస్క్యూ, ఫస్ట్ ప్రాణాలు కాపాడిన తర్వాత వాళ్ళకు గాయాలైతే, ఏమైనా అనారోగ్యం ఉంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. తర్వాత ఇమ్మీడియట్గా మినిమం నీడ్స్ను సప్లై చేయాలి, ఫుడ్, తర్వాత క్లాత్స్. సో ఇది ఎప్పుడు ఇమ్మీడియట్. చూడండి అక్కడ స్టార్ మార్క్ బిగిన్స్ ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ఈవెంట్ అంటే ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రిలీఫ్ అనేది సంఘటన జరిగిన వెంటనే మొదలుపెట్టి ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే ప్రాణాల్లో చిక్కుకున్న మరి అక్కడ చిక్కుకున్నటువంటి ఆపదలో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎక్కువసేపు తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఇమ్మీడియట్గా ప్రారంభించి అతి త్వరలో క్లోజ్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మనకి అమెరికాలో కత్రీనా తుఫాను వచ్చినప్పుడు కానీ కొంతమంది కొన్ని రోజుల పాటు మరి ఆ వరదల్లో చిక్కుకొని వాళ్ళని బయటికి కూడా తీయలేనటువంటి పరిస్థితి, కొద్ది రోజుల పాటు కూడా ఫుడ్ లేకుండా వాళ్ళు అలాగే ఉండిపోవడం జరిగింది. సో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రిలీఫ్ అనేటువంటి చర్యను, అత్యవసర స్పందన మరియు సహాయము అనేటువంటి ఈ కార్యక్రమాన్ని విపత్తు వచ్చిన వెంటనే మొదలుపెట్టి అతి త్వరగా పూర్తి చేయవలసి ఉంటుంది. తర్వాత అందరినీ కాపాడాము, ఫస్ట్ ఎయిడ్ చేశాము, మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేశాం. సో ప్రాణాలకు ఎలాంటి హాని లేదు. సో హానిని తప్పించగలిగాం అంటే మనం సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ రెండవది రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ అంటే పునరావాసము మరియు పునర్నిర్మాణము. అందరూ ఇండ్లు కోల్పోయారు, అన్నీ కోల్పోయారు కాబట్టి వాళ్ళకి మరి అక్కడ పోయినటువంటి రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్. రీహాబిలిటేషన్ అంటేనేమో అక్కడ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒక ఇంట్లో ఎట్లయితే ఉంటున్నారో ఇంకొక దగ్గర షెల్టర్ ఏర్పాటు చేయడము. రీకన్స్ట్రక్షన్లో మనకు రోడ్సు, ఎలక్ట్రిసిటీ, బిల్డింగ్సు ఏర్పాటు చేయడము. తర్వాత అవసరమైతే వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మనీ హెల్ప్ చేయడము, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడము, ఇలాంటివి ఈ రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా చేస్తాం. తర్వాత మిటిగేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పదం. ఉపశమన చర్యలు అంటాం. ఉపశమనం అంటే ఏమిటి? ఈ డిజాస్టర్ వచ్చినందువల్ల రాబోయేటువంటి ముప్పును తగ్గించడానికి
చేసేటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఈ మిటిగేషన్ కిందికే వస్తుంది. సో మిటిగేషన్ అంటే ఉపశమనము అంటే ఈ లాస్ తగ్గించడానికి చేసినటువంటి ప్రతి చర్య కూడా మిటిగేషనే. సో అందుకని ఇది ఏం చేస్తుంది, మిటిగేషన్ యాక్టివిటీస్ అంటే చూడండి, రెడ్యూసెస్ రిస్క్ ఆర్ ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్, అంటే ఈ డిజాస్టర్ వల్ల వచ్చేటువంటి ప్రభావాన్ని కానీ ముప్పును కానీ తగ్గించడానికి చేసేటువంటి ప్రతి యాక్టివిటీ మిటిగేషనే. నెక్స్ట్ రెడ్యూసెస్ వల్నరబిలిటీ, అంటే వాళ్ళ యొక్క ప్రభావితమయ్యేటువంటి స్వభావాన్ని తగ్గిస్తుంది. రెడ్యూసెస్ ఫ్యూచర్ డిజాస్టర్ రేంజ్, అంటే ఫ్యూచర్లో ఇదే డిజాస్టర్ ఫ్యూచర్లో వస్తే మళ్ళీ ఆ నష్టం అనేది తక్కువగా వచ్చేటట్టుగా చేస్తుందన్నమాట. ఏది మిటిగేషన్ యాక్టివిటీస్. మనకి ఈ మిటిగేషన్ యాక్టివిటీస్ అనేవి ఎప్పుడూ కంటిన్యూ అవుతూనే ఉండాలన్నమాట. మనకి ఈ మిటిగేషన్ యాక్టివిటీస్ ఒకసారి అంటే చూస్తే రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్, అంటే పక్కా బిల్డింగ్స్ కట్టడము, ఇంక్రీజింగ్ హైట్ ఆఫ్ డ్యామ్స్, అంటే డ్యామ్ల యొక్క ఎత్తు పెంచడం, ఒకసారి వరదలు వచ్చినప్పుడు డ్యామ్ యొక్క ఎత్తు పెంచడము, ఏమన్నా పూరి గుడిసెలు ఉంటే వాటిని తీసేసి పక్కా బిల్డింగ్స్ కట్టడం అనేటివి ఈ మిటిగేషన్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి. అంటే రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా మిటిగేషన్ యాక్టివిటీసే అంటాం. తర్వాత రిలేటెడ్ టు నాన్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన పైన చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెగ్యులరైజ్ ల్యాండ్ యూజ్, అంటే కొంత భూమిలో అడవులను పెంచడము, కొంత భూమిలో ఎక్కడ నివాస ప్రాంతం ఉంచడము, అలాంటిది మంచి పక్క ప్లాన్ తయారు చేయడం అన్నమాట. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను నివసించకుండా చేయడము. తర్వాత ఈ డిజాస్టర్ గురించి మరి ట్రైనింగ్స్ అండ్ అవేర్నెస్ క్యాంప్స్ను ఏర్పాటు చేయడము. ఇవి నాన్ కన్స్ట్రక్షన్ అన్నమాట. నాన్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు మిటిగేషన్. అంటే ఉపశమనము అంటే డిజాస్టర్ వల్ల వచ్చే నష్టాన్ని తగ్గించేందుకు తీసుకునే చర్యలు. ఇవి డిజాస్టర్ వచ్చిన తర్వాత ఉంటాయి, డిజాస్టర్ వచ్చే ముందు చేస్తారు, డిజాస్టర్ వచ్చిన సమయంలో కూడా ఈ మిటిగేషన్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు 4వది ప్రిపేర్డ్నెస్. సో ప్రిపేర్డ్నెస్ అంటే ఏమిటి, సిద్ధం చేయడం అందరినీ. అది విపత్తు దాన్ని ఆపలేం కాబట్టి మనమే సిద్ధం కావడం అన్నట్టు. సో యాక్టివిటీస్ ప్రియర్ టు డిజాస్టర్ టు రెడ్యూస్ రిస్క్, అంటే ఇక డిజాస్టర్ వస్తుంది దాన్ని మనము తట్టుకునేటట్టుగా మరి తయారు చేయడాన్నే ప్రిపేర్డ్నెస్, సంసిద్ధులను చేయడము అంటాం. సో దేని ద్వారా, మిటిగేషన్. మరి ఈ మిటిగేషను అంటే ఉపశమన చర్యలు, అవి డిజాస్టర్ వచ్చిన సమయంలో ఉంటాయి, డిజాస్టర్ తర్వాత కొనసాగుతాయి, డిజాస్టర్ వచ్చే ముందు కూడా కొనసాగుతాయి. ఏవి మిటిగేషన్. సో ఈ ప్రిపేర్డ్నెస్ మాత్రం ఏమిటి, ఇక డిజాస్టర్ వస్తుంది అన్నకంటే ముందుగా మనం తీసుకునేటువంటి చర్యలు. వరదలు వస్తున్నాయి అన్నప్పుడు లోతట్టు ప్రాంతాల వాళ్ళని తీసుకెళ్ళి సురక్షిత ప్రాంతంలో మరి వాళ్ళకు రీహాబిలిటేషన్ కలిగించడం. సో ఇలా ప్రిపేర్డ్నెస్ కిందికి వస్తుందన్నమాట, బిఫోర్. అయితే మనకు ఈ ప్రిపేర్డ్నెస్ మిటిగేషన్ వల్ల ఎలా నష్టాన్ని తగ్గించుకున్నామో ఒక సంఘటన ద్వారా చూద్దాము. 1977లో నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్లో దివిసీమ ఉప్పెన అనేది వచ్చిందన్నమాట. సో అప్పుడు మనకు అది 200 కిలోమీటర్లు పర్ గంట వేగంతో స్పీడ్తో వచ్చింది సైక్లోన్. అయితే అప్పుడు ఒక 55 lakhs మరి నిరాశ్రయులు అయ్యారు, హోమ్లెస్ అయ్యారు. ఒక 10,554 మెంబర్సు మరి చనిపోయారు. ఒక 378 crores లాస్ వచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే ఈ సంఘటన తర్వాత ఈ ఉపశమన మిటిగేషన్ యాక్టివిటీసు, ప్రిపేర్డ్నెస్ అనేది తీసుకున్నారు చర్యలు. తద్వారా 1990లో మళ్ళీ ఏపీలో మరి విపత్తు మన తుఫాన్ వచ్చినప్పుడు ఏమిటి అంటే ఎక్కువ మంది నిరాశ్రయులు అయ్యారు, 63.40 lakhs హోమ్లెస్ అయ్యారు. కానీ డెత్స్ మాత్రము 10,554 కాకుండా ఇక్కడ 969 మాత్రమే చనిపోవడం జరిగింది. అదేవిధంగా 2014లో అక్టోబర్ 12న మరి హుదూద్ తుఫాన్ వచ్చింది. ఈ హుదూద్ సైక్లోన్ అనేది రావడం వల్ల చూడండి డెత్స్ మాత్రం 46కే రిస్ట్రిక్ట్ అయ్యాయి. అంటే గత అనుభవాల ఆధారంగా మిటిగేషన్ అండ్ ప్రిపేర్డ్నెస్ యాక్టివిటీస్ వల్ల మనము ఈ ముప్పును, ప్రాణహానిని మాత్రం తప్పించుకోగలిగాము. ఈ నష్టాన్ని తప్పించుకోవడం అనేది నెక్స్ట్ సెకండరీ అన్నమాట. సో ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పొచ్చు. మీరు ఆలోచిస్తే ఈ 1977లో మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివిసీమ ఉప్పెన అనేది వచ్చింది కదా. ఇక్కడ 1977కు ఇంకొక ప్రత్యేకత ఉంది. భారతదేశంలో స్వాతంత్రానంతరము అత్యంత కరువు పరిస్థితి ఏర్పడ్డటువంటి సంవత్సరం ఏమిటి అంటే కూడా 1977. ఆ సమయంలో మన దగ్గర వచ్చింది ఈ విపరీతమైనటువంటి ఉప్పెన. అంటే సైక్లోన్ కంటే ఇంకా తీవ్ర రూపమని అర్థం అన్నమాట ఉప్పెన అంటే. నెక్స్ట్
డిజాస్టర్ మేనేజ్మెంటు దశలు చెప్పుకున్నాం ఇంతకు ముందుకు 4 అంశాలు ఉన్నాయి కదా. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ రిలీఫ్, దాని తర్వాత చేపట్టాల్సింది రీహాబిలిటేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్, దాని తర్వాత ప్రాధాన్యత ఇవ్వాల్సింది మిటిగేషన్, దాని తర్వాత ఏమిటి నెక్స్ట్ రాబోయేదానికి ప్రిపేర్డ్నెస్ అన్నమాట. సో ఈ 4 వరుస క్రమంలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అంటే బిఫోర్ డిజాస్టర్ ఏం చేయాలి, ఆఫ్టర్ డిజాస్టర్ ఏం చేయాలి, డ్యూరింగ్ ద డిజాస్టర్ ఏం చేయాలి అనేది సైకిల్ కిందికి వస్తుంది. దీన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ NDMA తయారు చేయడం జరిగింది. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ ప్రొయాక్టివ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే బిఫోర్ డిజాస్టర్, ఇక డిజాస్టర్ రాలేదు, వచ్చే కంటే ముందు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏమిటంటే PPM, ప్రివెన్షన్ అంటే అసలే రాకుండా చేయడము, ప్రిపేర్డ్నెస్ అంటే వచ్చేదానికి సంసిద్ధులను చేయడము, మిటిగేషన్ అంటే నష్టాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం అంటే పక్కా బిల్డింగ్స్ కట్టేయడము, ఒకవేళ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెలు ఊరికే ప్రభావానికి లోనైతుంటే అక్కడ పక్కా బిల్డింగ్స్ కట్టేయడం. సో ఇలా ముందే తీసుకోవాల్సినవి ఏమిటి అని క్వశ్చన్ వస్తుంది. PPM, ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్ అండ్ మిటిగేషన్. తర్వాత డ్యూరింగ్ డిజాస్టర్, ఇక డిజాస్టర్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ ఎ డిజాస్టర్ అన్నమాట. 1 మిటిగేషన్, 2 రెస్పాన్సివ్. ఓకేనా, స్పందించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టేజ్ అది. సో మిటిగేషన్ అండ్ రెస్పాన్సివ్. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, RM అంటే రాజమౌళి అని గుర్తుపెట్టుకోవచ్చు. RM ఫస్ట్ది PPM, రెండవది RM రాజమౌళి. అంటే R అంటే రెస్పాన్సివ్, ఎందుకంటే వచ్చింది కదా డ్యూరింగ్ డిజాస్టర్ కదా, మనం ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి. సో వాళ్ళకి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి, అత్యవసర స్పందన అనేది అవసరం అన్నమాట. రెస్పాన్సివ్ అండ్ మిటిగేషన్. తర్వాత పోస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే డిజాస్టర్ వచ్చింది అయిపోయింది అప్పుడు ఏం చేయాలి అంటే RRR అంటే రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్ అండ్ రెస్పాన్సివ్. సో RRR రీహాబిలిటేషన్ అంటే పునరావాసము, వాళ్ళకు మళ్ళీ ఇల్లు కట్టియడము, రీకన్స్ట్రక్షన్ రోడ్లు గిట్ట అన్నీ బాగు చేయడము, ఇల్లు కట్టియడము, రెస్పాన్సివ్ అంటే స్పందించి తొందరగా వాళ్ళని రక్షించడం, అంటే ఇంకా వాళ్ళకి ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అలాంటివి కలిగించడం. సో ఇక RRR ఇవి మనకు NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రస్తుతము మన దేశంలో ఈ డిజాస్టర్స్ గురించి ప్లాన్స్ వేయడము, ఇంప్లిమెంట్ చేయడము, గైడెన్స్ ఇవ్వడము అంతా చూస్తున్నటువంటి సంస్థ ఏమిటి అని అంటే ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో ప్రధానమంత్రి అధ్యక్షతన 9 మంది సభ్యులతో 2005లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని గురించి మళ్ళీ మనము అంతర్జాతీయ జాతీయ సంస్థల్లో చెప్పుకుంటాము. సో ఇక్కడ మనము తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైకిల్ అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో ముందేమిటి, డ్యూరింగ్ ఏమిటి, పోస్ట్ ఏమిటి, అందులో ఏమేమి ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ మనకు డైరెక్ట్గా వస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో బిఫోర్ ది డిజాస్టర్ ఏం చేయాలి, ప్రివెన్షన్, ప్రిపేర్డ్నెస్, మిటిగేషన్. సో ప్రివెన్షన్ అంటే అసలే రాకుండా చేయడం. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రాలేగావ్ సిద్ధి అనే గ్రామంలో అన్నా హజారే ఏం చేశారంటే మనకు 2004లో ఆ రాలేగావ్ సిద్ధిలో కేవలము ఒక 80 ఎకరాలు పండేటువంటి ఆ వాటర్ ఫెసిలిటీ మాత్రమే ఉండేది. 2004 నుంచి ఒక 10 సంవత్సరాలు వాళ్ళు ఆ గ్రామంలో కంప్లీట్గా ఏమిటి పడ్డ ప్రతి వర్షపు నీటి చుక్కను వాళ్ళు భూమిలో ఇంకేటట్టుగా చేసుకున్నారు. సో వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ను డెవలప్ చేసుకున్నారు, చెరువులు తవ్వించుకున్నారు, వాటర్ని స్టోరేజ్ కెపాసిటీ పెంచారు. తద్వారా ఒక 10 ఇయర్స్లో అక్కడ ఒక 1300 ఎకరాల్లో పంటలు పండించడం అనేటువంటి స్థాయికి చేరుకున్నారు. సో ఇలా కరువును వాళ్ళు పూర్తిగా జయించారు. ప్రివెన్షన్ అంటే కరువు రాకుండా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సో కరువు నివారణ చర్యలు, ప్రివెన్షన్ అంటే నివారణ. సో ఇక్కడ ప్రివెన్షన్లో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాలేగావ్ సిద్ధి, మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి వాళ్ళు దాన్ని అసలు కరువు అనేది రాకుండా చేసుకున్నారు. తర్వాత ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి క్లాస్లో మీకు నేను కింద క్వశ్చన్స్ కూడా ఇచ్చాము. సో మీరు ఇప్పుడు ఈ క్లాస్ని ఇందులో ప్రధానంగా ఏమున్నాయి అని అంటే డిజాస్టర్ అంటే ఏమిటి, నేచర్ ఏమిటి, రకాలు ఏమిటి, అందులో ఉన్న కాన్సెప్ట్స్ పదజాలం ఏమిటి, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్లో 4 స్టేజెస్ ఏమిటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో ఆ 3 స్టేజెస్ ఏమిటి, ఒక్కొక్క దాంట్లో ఏముంటాయి. సో ఈ విషయాల మీద మీకు గతంలో మరి అనేక ప్రశ్నలు రావడం జరిగింది. సో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మన క్లాస్ అనేది ప్రిపేర్ చేశాము. సో ఈ క్లాస్ అర్థమైన తర్వాత కింది క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది. సో థ్యాంక్ యూ.